పూర్వకాలం తాతలు మామలు ముత్తాతలు కలిపి కళాయి పెట్టి పప్పలు వండువరా ఆ పప్పల్లాగా ఉంటాయి ఈ పప్పలు. ఇప్పుడు పప్పల్లాగా ఉండవు. ఇప్పుడు పప్పలు తిన్నారు అనుకో ఆయిల్ అది ఉంటుంది. ఆ పప్పలు తిన్నారు అనుకోండి దట్టంగా ఉంటాయి, ఎలాగా నాలుగు ఫిట్గా ఉండొచ్చు. అంటే అప్పుడు పప్పలు తిన్న వాళ్ళు చూడండి, అప్పుడు పప్పలు తిన్న ముసలు ఎలాగున్నారు దట్టంగా కర్రలా ఉంటారు చూడు ముసలు. ఎలాగా అరుసులు అయినా సలుబుడైనా అన్ని రకాలు ఉంటాయి. తేజ ఓంపురుష్ అని ఉంటుంది. మన గుర్రప్ప వారి కళ్యాణ మండపం పక్కన చికెన్ కొట్టు ఉంది. ఆ చికెన్ కొట్టు ఎదుర్కొంటాం, మొన్న ఓపెనింగ్ అయింది. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, 130 రకాలు ఉంటాయి. పచ్చళ్ళు ఉంటాయి, అప్పడాలు ఉంటాయి, సలుబుడు ఉంటుంది. పూర్వకాలం ముసలు ఉన్నారు కదా, ఉన్నారు. ఆ ముసలు కళాయి పెట్టి పప్పులు ఉండవరా, ఏ పప్పులు అరుసులు సలుబుడు ఉండవరా, ఆ పప్పులు ఉంటాయి వాళ్ళకాడ. ఇప్పుడు పప్పులు ఉండవు. ఇప్పుడు పప్పులు ఉండవు. నేను పప్పలు అంటాను, మీరేమంటారు? అంటే మా తాత మా నాన్న మా అమ్మ అదే నేర్పారు. ఏమని పప్పలని అంటే సలుబు